ఈరోజు దోశ కదా, దోశలోకి ఆనియన్ అను క్యారెట్ చాప్ చేశారు. ప్లెయిన్ దోశ ఏం తింటామని చెప్పేసి. అండ్ ఇటువైపు చూడ దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నా. అండ్ ఇక్కడ దోశలు వేయడానికి హీట్ చేస్తున్నా. వేస్తా 10 minutes. ఈ దోశ బ్యాటరు ఏంటో పొంగలేదు, చూద్దాం ఎలా వస్తాయి దోశలు. ఫర్మెంట్ అవ్వకపోయినా బాగా వస్తాయి అంటావా? ఏం చేయాలి దాని మీద? జనరల్గా ఆయిల్ వద్దనుకుంటే ఏం కాదు, నాన్ స్టికే కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఫస్ట్ ప్లెయిన్ వేద్దాం, ఎలాగో ఫస్ట్ దోశ సరిగా రాదు కాబట్టి. తర్వాత నీకు ఆనియన్ విత్ క్యారెట్ వేస్తాను. బాగానే వచ్చింది ఫెర్మెంట్ అవ్వకపోయినా. టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ అండ్ క్యారెట్ కొంచెం ఫ్లేమ్ లోలో పెట్టుకుందాం, ఎందుకంటే అవి ఉడకాలి కదా, పచ్చి పచ్చిగా ఉండకుండా. ఆనియన్ అండ్ క్యారెట్ పచ్చిమిర్చి లేదు, ఉంటే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేదాన్ని. రేపు తెచ్చుకున్నాం. దీని మీద కారం కలుపుతావా? ఏమంటావా? ఇట్లానే బాగుండిద్ది. చట్నీ కొంచెం స్పైసీగా ఉంది కదా. చట్నీ ఇంకా ఉంది, అది బాగుందా? బాగుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుంటే మనకు కొంచెం తొందరగా బాయిల్ అవ్వడానికి ఇది ఉందన్నమాట. ఇప్పుడు ఈ దోశని తీసి కొంచెం సేపు ఇలా పెడుతున్నా. ఇది ఒకటి పడుతుంది. అండ్ అలాగే ఇటు సైడ్ కూడా పెట్టుకుందాం. కొంచెం సేపు ఇటు, కొంచెంసేపు అటు ఫ్రై చేసుకుందాం.